నరేంద్ర మోదీ కాశీలో నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ఒక విషయం అందరినీ ఆసక్తిగా తిలకించేలా చేసింది. నామపత్రాలు అందించే క్రమంలో మోదీ పక్కనే ఓ సాధువు కూర్చున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పని చేసినా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. మోదీ వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ఆయన పలకరించే వ్యక్తులు, వాకింగ్ స్టైల్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీని నలుగురు వ్యక్తులు ప్రతిపాదించారు. అందులో ఒకరు ఆయన వెంట నామినేషన్ కార్యక్రమానికి కూడా వెళ్లారు. పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్, బైజ్నాథ్ పటేల్, లాల్ చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్లు నరేంద్ర మోదీని ప్రతిపాదించిన వారిలో ఉన్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ నలుగురు 3 వేర్వేరు కులాలకు చెందినవారు కావడం. పండిట్ గణేశ్వర శాస్త్రి బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. ఎవరి పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్? జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన సమయంలో పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ పేరు వార్తల్లో నిలిచింది. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం పెట్టింది ఈ పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్. ఆయన పూర్వీకుల గ్రామం తమిళనాడుకు చెందిన తంజావూరులోని తిరువిసనల్లూరు. ఇక 66 ఏళ్ల పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ జ్యోతిష శాస్త్రం, భారతీయ వేదాలను ఔపోసన పట్టిన ప్రముఖ పండితుడిగా పేరుగాంచారు. పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ కుటుంబం ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య సంస్కృతికి నిలయంగా మారింది. పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తాత రామచంద్ర శాస్త్రి కృష్ణ యజుర్వేద సంప్రదాయానికి చెందినవారు. రామేశ్వరంలోని రామసేతు వద్ద ఉన్న ఇసుకను తీసుకుని రామచంద్ర శాస్త్రి కాలినడకన 19వ శతాబ్దంలోనే ప్రయాగ్రాజ్ చేరుకున్నారని, ఆ ఇసుకతో ప్రయాగ్రాజ్లోని గంగా నదిలో శివలింగాన్ని తయారు చేసి కాశీకి వచ్చినట్టు పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ పేర్కొన్నారు. అప్పుడు కాశీలో ఉన్న పండితులు రామచంద్ర శాస్త్రిని అక్కడ స్థిరపడేందుకు అంగీకరించడానికి ముందు దాదాపు 35 రోజుల పాటు అతని జ్ఞానాన్ని పరిశీలించారట. ఇక పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తండ్రి లక్ష్మణ్ శాస్త్రి 1921లో కాశీ నరేష్ మహారాజా ప్రభు నారాయణ్ సింగ్ తో పాటు దేశంలోని చాలా మంది దాతల సహకారంతో శ్రీ వల్లభరామ్ శాలిగ్రామ్ సంఘ్ వేద విద్యాలయ అనే వైదిక సంస్థను ప్రారంభించారు. జ్యోతిష పండితులైన పండిట్ గణేశ్వర శాస్త్రి ద్రావిడ్ తండ్రి స్థాపించిన సంఘ్ వేద విద్యాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. ఆయనే అయోధ్య రామాలయ శంకుస్థాపనకు, ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని నిర్ణయించారు.